హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వారికి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం, తినాలనిపించింది, చెయ్యి అన్నారు. ఇప్పుడు చేయాలంటే కుదరదు కదా, రేపు చేసి పెడతానని చెప్పేసి ఒక 1/2 kg పెసరపప్పు తెప్పించి నానబెడుతున్నాను. పెసరట్టు మనం కాల్చేటప్పుడు ఎర్రగా రావాలంటే కొంచెం బియ్యం అయితే వేస్తే చాలా బాగా వస్తుంది. దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా, అందుకని చెప్పాను. ఒక 2-3 సార్లు కడిగేసి తర్వాత నానబెడతాను. శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఈరోజు పొద్దున్నే ఓపెన్ చేశాను, చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి కడిగి మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ మిక్సీలో వేసేసి పెసరపప్పు కూడా ఈ మిక్సీ జార్లోనే వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టేయాలి. మెత్తగా నలిగిపోయింది, మొత్తం పట్టేశాను. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను. ఆయిల్లో పోపు దినుసులు వేసి కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉప్మా రవ్వ ఉండలు కట్టకుండా కలిపేసి కొంచెం పల్చగా అయితే చేశాను. కాసేపు ఆగితే గట్టి పడిపోతుంది, అందుకని కొంచెం పల్చగా చేశాను. పిండిలో కొంచెం ఉప్పు చాలకపోతే మళ్ళీ ఉప్పు వేసి ఇంకా దోశలు అయితే వేసేసాను. ఉప్మా పెసరట్టు అంటే మరీ ఉప్మా ఎక్కువ వేసినా కూడా టేస్ట్ ఉండదు. ఫస్ట్ దోశని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని తర్వాత ఉప్మా కొంచెం వేసి పల్చగా దోశ మొత్తానికి పట్టించేసాను. కొంతమందికి ఉప్మా గట్టిగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు, కానీ మా వారు పల్చగా ఉంటేనే తింటారు. ఈ రోజు శుక్రవారం కదా, మా వారు పెద్దోడు మార్కెట్ కి వెళ్ళొచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి 12:30 అయింది. ఈ రోజు మార్కెట్ నుంచి పుష్క తీసుకురాలేదు, ఎందుకంటే పెసరట్టు ఉప్మా చేశాను కదా, అందుకని. ఒకరి తర్వాత ఒకరు వచ్చి తిన్నారు. ఇంకా వాళ్ళందరికి పెట్టేసిన తర్వాత నేను లాస్ట్ కి తినేసరికి 1:30 అయింది. ఉప్మా పెసరట్టు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. దోశలు అయితే తినేసాము, ఇంక ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్తున్నాము. ఐటమ్ మొత్తం లైన్గా రోడ్డు మీద ఉన్నాయి. షాప్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను.